హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రంలో పంచమ స్తబకం చెప్పుకుంటున్నాం. అందులో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న విషయానికి వచ్చేటప్పటికి ముందు 8 శ్లోకాల్లో ఆమె యొక్క హాసం అనుగ్రహం చెప్పుకున్నాం. తర్వాత చెప్పుకుంటున్నాం మనం వాళ్ళ యొక్క కవి వాళ్ళ పరిణయ కళ్యాణ వార్తలను వర్ణింపగోరి ప్రసంగవశమున దేవీ సౌందర్యమును కూడా స్తుతించారు అని చెప్పుకుంటున్నాం. అందులో 18 శ్లోకాల వరకు అమ్మని, మనకి శివుడిని కూడా వర్ణించి చెప్పినవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందులో ఇప్పుడు 19వ శ్లోకంలోకి వెళ్తున్నాం. ఘోరం తపశ్చేద్రచితం త్వయాపి ప్రాగ్రూపభర్తు సమనుగ్రహాయ విహాయ యత్నం క ఇహాఖిలాంబ సంబద్ధమప్యర్థముపైతు జంతుః. ఘోరం తపః చేత్ రచితం త్వయా అపి ప్రాగ్రూపభర్తుః సమనుగ్రహాయ విహాయ యత్నం కః ఇహ అఖిలాంబ సంబద్ధం అపి అర్థం ఉపైతు జంతుః. అంటే ఏంటండి? అఖిల జగజ్జనని, పూర్వము నువ్వు సతీరూపములో ఉన్నప్పటి నీ భర్త నిన్ను మరలా స్వీకరించి అనుగ్రహించటానికై నువ్వు కూడా తపస్సు చేయవలసినచో ఈ ప్రపంచమునందు ఏ జీవుడు ప్రయత్నము లేకుండా యుక్తమైనది అయినటువంటి తన ఇష్టార్థమును పొందగలడు. అల్పజీవుడు తన ఇష్టార్థము సాధనమునకై తప్పక ప్రయత్నము చేయవలను. వా, చూసారా ఇందులో ఎంత అర్థం ఉందో? మన ఇష్టం పొందాలి అంటే మనం తపస్సు చేయాల్సిందే. ఆ తపస్సు ఎటువంటిదండి, ఎలాంటిదండి, ఎలా చేయాలండి అంటే రకరకాలు ఉన్నాయండి. అంత గంభీరంగా ఉంటే తప్ప మన ఇష్టాన్ని పొందలేము అని అమ్మ సతీదేవే పార్వతీదేవిగా, పార్వతీదేవే శివుడిని పొందడానికి తపస్సు చేసింది అని మనకి కవి తెలియచేస్తున్నారు. తర్వాత 20-21 శ్లోకాల్లో జ్వలత్కపర్తో దహనాంకభాలః కపాలమాలీకరికృత్తివాసాః భుజంగభూషో భసితాంగరాగః పుష్పేషు వైరీ పరుషాట్టహాసః శ్మశానవాసీ పురుషస్త్రిశూలీ జహారతే చ ధనగాంగి చేతః దృష్టాంతమర్థోయమవాపనైవ ప్రీతిర్బహిః కారణమాశ్రితేతి. ఇక్కడ వర్ణన అనుకూలంగా ఉంది. ఇంకా 2 శ్లోకాలు కలిపి ఉన్నాయి. జ్వలత్ కపర్థః దహనాంకబహాలః కపాలమాలీ కరికృత్తివాసాః భుజంగభూషః భసితాంగరాగః పుష్పేషు వైరీ పరుషాట్టహాసః శ్మశానవాసీ పరుషః త్రిశూలీ జహార తే చేత్ అనఘాంగి చేతః దృష్టాంతం అర్థః అయం అవాప న ఏవ ప్రీతిః బహిః కారణం ఆశ్రితా ఇతి. అంటే ఇక్కడ అనవద్యగాత్రి, దోషము లేనటువంటి శరీరము కలిగినటువంటి అమ్మ, జటాజూటధరుడు, అగ్నినేత్రుడు, కపాలమాలాధారి, గజచర్మాంబరుడు,
పాములను అలంకారముగా ధరించినవాడు, బూడిద పూసుకొన్నవాడు, పుష్పబాణుని శత్రువు, కఠినమైన అట్టహాసము కలిగినవాడు, శ్మశాన నిలయుడు, త్రిశూలధారి అయిన పురుషుడు నీ మనస్సును ఆకర్షించినచో ప్రేమ బాహ్య కారణములను ఆశ్రయించి ప్రవర్తిల్లదు అను విషయమునకు నిదర్శనము దొరికినది అనియే భావము. బా, ఎంత అద్భుతంగా ఉందండి. వా, అంటే శివపార్వతుల్లో అంటే ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవడానికి మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి వాడు పాములు ఆభరణంగా కలిగిన వాడు, అలాగే ఒళ్ళంతా బూడిద పూసుకున్నవాడు, ఇలా అంటే శ్మశానాల్లో తిరిగేటువంటి వాడు, ఓకే, అటువంటి వాడిని నువ్వు పరిణయమాడావు, నువ్వు ప్రేమించావు, అటువంటి వాడిని పొందడానికి నువ్వు తపస్సు చేశావు. అంటే అసలు ఎలా ప్రేమకి కారణము అంతరంగమగు విషయమే. ఈ సందర్భమున ఇక్కడ ఒక సంస్కృత కవి భవభూతి మహాకవి తన ఉత్తర రామచరితంలో చెప్తున్నాడు. వ్యతిషజతి పదార్థానాంతర కోపి హేతు నఖలు బహిరుపాధీన్ ప్రీతయ సంశ్రయంతే అనే శ్లోకం. అంటే గొప్పవారు ఎంతసేపు కూడా ఈ బయటికి కనిపిస్తున్న దాని కాదు కదా వాళ్ళు ఆరాధించేది అని ఇక్కడ మనకి ప్రేమలో కూడా ఏది చూడాలి, పరిణయంలో కూడా ఏది చూడాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేశారు. రూపం పురారేరథవా తదేతత్ సేయం చ చేష్టా సమయాంతరేషు కాంతం వపుః కాంతతరాశ్చ లీలా స్వయా సమం ఖేళితుమేష దత్తే. రూపం పురారేః అథ వా తత్ ఏతత్ సా ఇయం చ చేష్టా సమయాంతరేషు కాంతం వపుః కాంతతరాః చ లీలాః త్వయా సమం ఖేళితుం ఏషః దత్తే. లేకపోతే ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు, పక్షాంతరమున పరమేశ్వరుడు నీతో విహరించని సమయములలో పైన చెప్పబడిన జటాజూటధారి మొదలైనటువంటి రూపమును ధరించి శ్మశాన నివాసాది క్రియలను కావించును. కానీ నీతో క్రీడించినప్పుడు మాత్రము రమణీయమైన దేహమును ధరించి రమణీయతరములైన లీలలను గావించును. పరమేశ్వరుడు ఇచ్ఛానుసారముగా తగిన రూపమును ధరింప సమర్థుడు కదా. అంటే స్వతహాగా ఇదే కాదు కదండి, శివుడు ఉత్తప్పుడు అలా ఉన్నా నీతో తిరిగే సమయంలో ఆయన సుందరుడుగా మారగలడు. ఎందుకంటే ఆయన ఇచ్ఛానుసారముగా తగిన రూపమును ధరించగలడు కనుక. కాకపోతే అది తెలుసుకుని ఆమె ఏమి ముందుకు వెళ్ళలేదు కనుక మనకి పైన చెప్పిన శ్లోకానికి అర్థం యథార్థంగా మనం ఉంచుకోవాలి. ప్రహృష్టయక్ష సమవేత సిద్ధో నృత్యద్గణేంద్రో వికసన్ మునీంద్రః భూయోపి యోగో యువయోర్హిమాద్రౌ బభారమాత మహమద్వితీయం. ప్రహృష్టయక్షః సమవేత సిద్ధః నృత్యద్గణేంద్రః వికసన్మునీంద్రః భూయః అపి యోగః యువయోః హేమాద్రౌ బభార మాతః
మహం అద్వితీయం. మాతః మహం అద్వితీయం. ఇక్కడ మాతః అనేటువంటిది సంబోధన, మనకి మాతృ శబ్దం, రుకారాంత శబ్దం సంబోధన వచ్చేప్పటికి ఓ అమ్మ అనేటువంటి దగ్గర మాతః అని. ఇక్కడ మహం అనేటువంటిది మళ్ళీ ఉత్సవం అనేటువంటిది దానికి విశేషమైన అర్థం. పార్వతీ పరమేశ్వరులకు మీ ఇద్దరి యొక్క పునఃసమాగమ సమయమున, పార్వతీ పరమేశ్వరులది పునఃసమాగమం కదండి. యక్షులు సంతోషించారు, సిద్ధ పురుషులు గుమిగూడిరి, ప్రమథ గణాధిపతులు నృత్యము చేసిరి, ముని శ్రేష్ఠులు ఉల్లాసవంతులైరి. ఈ విధముగా అప్పుడు హిమాచలమందు సాటి లేని ఉత్సవము జరిగినది కదా అని. అంటే వీరి కలయిక కూడా రాక్షస సంహారానికే అయినా వారి యొక్క కలయికకి అందరూ సంతోషించారు అని చెబుతూ, మహేశ్వరస్తాం పరిణీయ లేభే యావాత్మజౌ ద్వావనఘాంగి ముఖ్యౌ ఏకస్తయోర్భ్రామ్యతి విశ్వమత్తుం భూభృత్తటీరాశ్రయతే బతాన్యః. మహేశ్వరః త్వాం పరిణీయ లేభే యౌ ఆత్మజౌ ద్వౌ అనఘాంగి సంబోధన ముఖ్యౌ ఏకః తయోః భ్రామ్యతి విశ్వం అత్తుం భూభృత్తటీః ఆశ్రయతే బత అన్యః. మళ్ళీ అమ్మా, పరమేశ్వరుడు నిన్ను పెండ్లాడి ఇద్దరు ముఖ్యులైన పుత్రులను పొందినాడు. కానీ వారిలో ఒకడు భోజనార్థి అయి తిరుగుచున్నాడు, రెండవ వాడు పర్వత ప్రాంతములందు సంచరించుచున్నాడు. ఎంత ఆశ్చర్యమో కదా అంటూ గణపతి భోజన ప్రియుడు అయిన లంబోదరుడు, కుమారస్వామి క్రౌంచ పర్వత భేది కాబట్టి పర్వత ప్రాంత సంచారి అని ఒక ప్రసిద్ధమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. సంకీర్తయంత్యో జగతాం జనన్యాః కళ్యాణ వార్తాః కమనీయ కీర్తేః ఇమాః ప్రమోదాయ సతాం భవంతు సందర్భశుద్ధా ఉపజాతయో నః. సంకీర్తయంత్యః జగతాం జనన్యాః కళ్యాణ వార్తాః కమనీయ కీర్తేః ఇమాః ప్రమోదాయ సతాం భవంతు సందర్భశుద్ధాః ఉపజాతయః నః. అంటే చక్కని కీర్తి కలిగినటువంటి జనని అయినటువంటి ఉమాదేవి వివాహ మంగళ వార్తలను చక్కగా గానము చేయుచు నిర్దుష్టమైన పదవాక్య రచన కలిగినటువంటి ఈ మా ఉపజాతి వృత్తం, ఈ వృత్తంలో ఉచితమైన శ్లోకములు సజ్జనులకు సంతోషము కలిగించుగాక. మనం ముందే అనుకున్నాం కదండి, ఈయన ఛందస్సులు కూడా ఆ మనకి చెబుతున్నటువంటి కంటెంట్కి, అంటే ఆయన రాసుకున్నటువంటి భావాలు ఎటువంటివి కావాలి, ఎలా వర్ణించాలి అనుకుంటున్నారు దానికి తగినటువంటివి, ఇంకా శ్లోకాలకి అందాన్ని ఇచ్చేటువంటి ఛందస్సులు మనకి గణపతి ముని ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. ఇందులో ఉపజాతి అనేటువంటి దాన్ని ఎన్నుకొని ఆ ఛందస్సులో ఈ 25 శ్లోకాలు తెలియజేయడం జరిగింది. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. స్వస్తి.